తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కోదాడ మండలం గుడిబండ సొసైటీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. యూరియా కోసం అర్ధరాత్రి నుంచే రైతులు క్యూ కట్టారు. యూరియా తక్కువ రావడంతో రైతులు ఎగబడ్డారు. 7 గ్రామాలకు 277 బస్తాలు రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నారు. నాకు పోయిసారి 2 గంటలు ఇచ్చారు సార్. నాకు ఒకసారి వచ్చేసి 15 గంటలు ఏరియా పడుతుంది. నాకు మొత్తం 50 గంటలు పడతాయి సార్. కనీసం ఇంతవరకు 2 గంటలు ఇచ్చారు. ఇవాళ ఎప్పుడు లోన్ రాలేదంటారు. ప్రతిసారి అరలోడే తిప్పిపోతారు. అది 15 రోజులకు 20 రోజులకు అరలోడ్ వస్తుంది సార్. కోదాల్లో సొసైటీలో దొరుకుతుంది కానీ మాకు సొసైటీలో ఇంతవరకు రావట్లేదు సార్. కోదాల్లో బ్లాక్ లో 400, 500 అయినా కానీ దొరికే పరిస్థితి లేదు సార్. కనీసం మేము 1000 రూపాయలు పెట్టి కట్టని తీసుకుంటాం సార్. కానీ ఒక యూరియా కట్టలేదు సార్. 2 నెలలు అవుతుంది సార్. ఇంతవరకు కట్టవడం 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలకే ఒక తడవ వచ్చి 2 కట్టలు ఇచ్చిండు. ఆ 2 కట్టలు ఎటు కాకుండా దుబ్బు వచ్చే టైంలో తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సూర్యాపేటలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కోదాడ మండలం గుడిబండ సొసైటీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, యాక్చువల్లీ జరుగుతోంది ఏంటి? యూరియా కష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి మీరున్న ఏరియాలో అలాగే ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? తెలంగాణ రాష్ట్రం మాత్రం యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా రైతులు మాత్రం యూరియా కోసం మాత్రం పడరాని అధికారులు పడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించి అన్నదాతలు మాత్రం రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తాయి. ప్రధానంగా చూస్తే మొత్తం కూడా వరి నాట్లు వేసుకుని సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా వరి ఎదుగుదల కోసం అని చెప్పేసి ఆ యూరియా వేయాల్సిన అవసరం ఉంది. దాదాపు పొలాన్ని నాట్లు పెట్టేసి కూడా 15 రోజులు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా యూరియా వేయని పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా యూరియా వేయకపోవడం వల్ల మా యొక్క పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రైతులు మాత్రం రోడ్లపైకి ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. సో ఈ విధమైన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు సూర్యాపేట జిల్లా కోదాల మండలం గుడిబండ సొసైటీ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా గుడిబండ సొసైటీకి ఈ రోజు అంటే 7 గ్రామాలకు సంబంధించి కేవలం 277 బస్తాల యూరియా మాత్రమే వచ్చిన పరిస్థితి ఉంది. రైతులు ఈ యొక్క యూరియా వస్తుంది, తమకు కావాల్సినటువంటి యూరియా అందుతుందన్న ఉద్దేశంతో అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళు యూరియా కాక కోసం మాత్రం ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఈ రోజు మాత్రము ఒక లారీలో మాత్రం కేవలం 277 బస్తాల యూరియా మాత్రమే తీసుకొని రావడంతో మాత్రమే రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో 277 బస్తా యూరియాను మీరు ఏం చేసుకోవాలి? ఎందుకంటే ఒక్కొక్క రైతుకు సంబంధించి వాళ్ళు చెప్తున్నారు 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు నాటుపెట్టుకుంటూ పోయాము. కేవలం ఒక మనిషికి సంబంధించేసి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఆ యొక్క ఒక్క బస్తాను మేము ఏం చేసుకోవాలని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అన్నదాతలు మాత్రం కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా వస్తున్నటువంటి యూరియాలో సగం యూరియాను కూడా కొంతమంది నాయకులు పక్కదారి పట్టించేసి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మాత్రం అన్నదాతలు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మాపై దయం చేసి కావాల్సినటువంటి యూరియాను సరఫరా చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా అన్నదాతలు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు. లండన్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. లండన్లోని కింగ్ హెన్రీస్ రోడ్లో నాడు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ నివసించిన ఇంటిని హరీష్ రావు సందర్శించారు. అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ వారసత్వం, దార్శనికతను గౌరవిస్తూ సందర్శకుల పుస్తకంలో సందేశాన్ని రాశారు. అంబేద్కర్ ప్రవచించిన సమానత్వం, న్యాయం, సాధికారిత ఆదర్శాలు సమ్మిళిత భారతదేశం న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాలకు
మార్గనిర్దేశనం చేస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆ వివరాలు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కోరారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25% అధికంగా ఉందని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో 65 నుంచి 90% అదనపు వర్షపాతం నమోదైందని, వర్షాలు కొనసాగుతూనే ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నష్టపోయాయని వివరించారు. గతేడాది ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా 11,713 కోట్ల సహాయం కోరినప్పటికీ కేంద్రం నిధులేమీ ఇవ్వలేదని, కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తు చేశారు. దీంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్ షా దృష్టికి తెచ్చారు. ఇక మొత్తం 16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. నేడు విశాఖ, విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారు. ఇక సాయంత్రం విజయవాడకు వెళతారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేస్తారు. అటు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీతో లోకేష్ భేటీ అవుతారు. పలువురు కేంద్ర మంత్రులను లోకేష్ కలుస్తారు. పోలవరం, అమరావతి పురోగతిని వివరిస్తారు. తాజా రాజకీయ అంశాలపై లోకేష్ చర్చించనున్నారు. బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న టైంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత. అంతేకాదు ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్ల దొంగని సభలో సీఎం మమత నినాదాలు చేయడం సంచలనం రేపింది. విపక్ష నేత సువేందు అధికారి ప్రసంగాన్ని అడ్డుకోవాలని టీఎంసీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు సభలో గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు మమత. బీజేపీ నేతలు దొంగలు మాత్రమే కాదు, బందిబూట్లను కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక అసెంబ్లీ లోపల టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. మార్షల్స్ రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు బాటిళ్లు విసరడంతో గొడవ కాస్త మరింత ముదిరింది. నేపథ్యంలో స్పీకర్ 5 బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ గొడవలో కొంతమంది ఎమ్మెల్యేలకు గాయాలు కూడా అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది. ఢిల్లీ వీధులు చెరువుల్లా మారాయి. ఉత్తరాది రాష్ట్రాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. పంజాబ్లో భారీ వర్షాలకు వరదలు సంభవించి ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పంజాబ్లో దాదాపు 1655 గ్రామాలు ప్రభావితమయ్యాయి. గుర్దాస్పూర్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. 324 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియార్పూర్, కపుర్తులా,
సంగ్రూర్ గ్రామాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. న్యూఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ సమీపంలో రింగ్ రోడ్డు దగ్గర యమున వరద నీటితో మోకాల్లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా యమున ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం యమున నీటి మట్టం 207.48 మీటర్లు ఉంది. గత 2 రోజులుగా కాశ్మీర్లోయలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో కాశ్మీర్లోని విద్యా సంస్థలు రెండో రోజు కూడా మూసివేశారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి ఇతర రహదారులు ట్రాఫిక్ను మూసేశారు. గురువారం పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటీవల వర్షాలతో సంభవించిన ఆస్తి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం అంతర్నియంత్రిత బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హోమం నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చండీయాగం చేయనున్నారు. మరి కాసేపట్లో హోమంలో కేసీఆర్ దంపతులు కూర్చుంటారు. 4 రోజులుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు పలువురు మాజీ మంత్రులు ఎర్రవెల్లిలోనే ఉన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హోమం నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చండీయాగం చేయనున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఇవాళ చండీయాగం నిర్వహిస్తున్నారంటున్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్ అండ్ అదర్స్ అంతా కూడా అక్కడే ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఎన్ని రోజులు జరగనుంది యాగం? ఏమిటి సిచ్యువేషన్? రమణ, కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగం చేస్తున్నారు. ఉదయం 10:30 ఈ యొక్క చండీ యాగం యోగం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా 4 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు. మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మిగిలిన కొంతమంది ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. చండీ యాగం గతంలోనే కేసీఆర్ చేస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఈ రోజు ఉదయం 10:30 ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు. అయితే వాస్తవంగా ఈ చండీ యాగం 2 రోజుల పాటు చేస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. సో ఈ యొక్క చండీ యాగానికి మరి కవిత వెళ్తారా లేదా అనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వాళ్ళ కుమారుడు పుట్టినరోజు ఉన్నది కాబట్టి సో వెళ్తారని చెప్పేసి కూడా మనకి కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉండే సన్నిహితులు కూడా చెప్తున్నారు. చూడాలి మరి. ఎందుకంటే సస్పెన్షన్ తర్వాత మరి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అంటే కవిత సస్పెన్షన్ తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చండీ యాగం నిర్వహిస్తున్నారు కాబట్టి మరి చండీ యాగానికి కవిత వెళ్తారా లేదా అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అవుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మాత్రం 10:30 ఈ యొక్క చండీ యాగం హోమం ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇది 2 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కేటీఆర్ కూడా గత 4 రోజుల నుంచి కూడా అక్కడే ఉంటున్నాడు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో. అయితే అక్కడ నుంచే పార్టీ కార్యక్రమాలన్నీ కూడా కేటీఆర్ అక్కడ నుంచే చూస్తున్నారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ అదేవిధంగా పార్టీ ఏదైనా పిలుపునిస్తే ముఖ్యంగా యూరియా కొరత పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి సో అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచే కేటీఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి 2 రోజులు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఒక చండీ యాగం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకి కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉండే సన్నిహితులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సైదులు. హైదరాబాద్లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. 50,000 విగ్రహాలు
నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది. ఇక ఇవాళ ఖైరతాబాద్ గణపతిని మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోబోతున్నారు. ఎస్ రైట్ నౌ బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రూట్ మ్యాప్ ని ఏ విధంగా తయారు చేశారు సిటీ పోలీస్ అండ్ ప్రస్తుతం ఖైరతాబాద్ గణపతికి సంబంధించి ఇవాళ సీఎం కూడా దర్శించుకుంటారంటున్నారు. ఆయన వెంట ఎవరెవరు వెళ్తున్నారు? ప్రస్తుతానికి ఓవరాల్ గా గణేష్ శోభయాత్రకు సంబంధించి డీటెయిల్స్ ఏమిటి? రమణ, గణేష్ శోభయాత్రకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉన్నారు. ఖైరతాబాద్ గణనాథుడి ఇప్పటికే ఏదైతే సర్వదర్శనం రాత్రి 12 గంటలకి అర్ధరాత్రి నిలిపివేయడం జరిగింది. ఇప్పటికీ నిమజ్జనానికి సంబంధించి ఏదైతే వెల్డింగ్ వర్క్స్ అయితే ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గణనాథుడికి కొనసాగుతా ఉన్నాయి. రేపు ఉదయం 10-11 గంటల కల్లా నిమజ్జనాన్ని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే ఉత్సవ నిర్వాహకులు కానివచ్చు, అధికారులు కానివచ్చు దీనికి సంబంధించి ఈ కార్యక్రమాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరికాసేపట్లోనే ఖైరతాబాద్ గణనాథుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోబోతా ఉన్నారు. ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంబడి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతా ఉన్నాయి. ఒకవైపు ఇటు హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా చాలా వరకు ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి క్రేన్లను కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల వరకే ఖైరతాబాద్ గణనాథుని ఇప్పటికే లక్షలాది మంది ఈ 9 రోజుల పాటు కూడా దర్శించుకున్నారు. అర్ధరాత్రి నుంచి దర్శనాన్ని ఇప్పటికైతే నిలిపివేయడం జరిగింది. ఈ రోజు ప్రత్యేక పూజలు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతా ఉన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత రేపు ఉదయమే ఇక్కడ నుంచి ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. తెల్లవారుజాము నుంచి ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమై 10 గంటల కల్లా ముగిసేలోగా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే దీనికి సంబంధించి చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తా ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు మహాగణపతిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించబోతా ఉన్నారు. శనివారం మహాగణపతి ఖైరతాబాద్ గణనాథుడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కాబోతా ఉన్నారు. క్రేన్ నెంబర్ 5 వద్ద ఆయన ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా ఇటు అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో హైదరాబాద్ మేయర్ కూడా ఈ యొక్క పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ మేయర్ తో పాటు గద్వాల విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఇతర అధికారులు కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా పోలీసు భద్రత, అదేవిధంగా విద్యుత్ సదుపాయాలు, శానిటేషన్, అదేవిధంగా తాగునీటికి సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తీసుకుంటున్నటువంటి ఏర్పాట్లు, ఇంకా ఏ విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న దానిపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు కొన్ని కీలకమైన సూచనలు చేయడం జరిగింది. ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని వాళ్ళు పరిశీలించడం జరిగింది. గత 3 రోజులుగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించి ఈ నిమజ్జనం చేసినటువంటి వ్యర్థాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచించడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, అదేవిధంగా
హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన కూడా సో ఈ యొక్క ఆ, ఆ, మంత్రితో పాటు ఉన్నారు. ప్రధానంగా అధికారులకు కూడా ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని రకాలైనటువంటి సూచనలు, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా పోకిరీల ఎవరైతే ఈ పెద్ద ఎత్తున జనాలు వచ్చిన సమయంలో ప్రధానంగా మహిళలకు లేడీస్ ఇబ్బందులు తలెత్తకుండా షీటింగ్స్ కూడా ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరిపించేందుకు కూడా అందరూ సహకరించాలని చెప్పేసి కూడా ఇటు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కూడా మంత్రులు అదేవిధంగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలోనే కాకుండా ఇటు హైదరాబాద్ నలుమూలల ఇతర చెరువుల్లో కూడా ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశామని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఇప్పటి వరకు 1,80,000 విగ్రహాల నిమజ్జనాలు పూర్తి అయ్యాయని చెప్పి కూడా ఇటు అధికారులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు నిమజ్జనానికి చివరి రోజు కావడంతో సో దీనికి సంబంధించి ట్రాఫిక్ అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఇటు ట్యాంక్ బండ్కు వచ్చే నలుమూలల నుంచి కూడా వచ్చే ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ పరిసరాలకు వచ్చే వాళ్ళు ఆల్టర్నేట్ రోడ్లు చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నుంచి ఈ ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి వెల్డింగ్ పనులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పనులు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి చేసి తెల్లవారుజాము నుంచే శోభాయాత్ర ప్రారంభం అయ్యే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణనాథుని విగ్రహం దగ్గరికి వచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించబోతా ఉన్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఫ్లెక్సీల్లో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంతో బీజేపీ మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాను నిలదీశారు. టీడీపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. మీటింగ్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా ఆహ్వానించి మమ్మల్ని మోడీ గారు లేకుండా అవమానించినట్టు మేమందరం కూడా ఈ రోజు మీటింగ్ నుంచి బహిష్కరిస్తున్నాం. ఏపీ ప్రజల ఆరోగ్య భద్రత దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏటా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.
దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయి.